ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విద్యా దృక్పథాలు అనే అంశంలో మొదటి పాఠ్యాంశం అయినటువంటి విద్యా దృక్పథాల్లో విద్య అర్థము భావన, అదేవిధంగా విద్య యొక్క పరిమిత అదేవిధంగా విస్తృత అర్థాలు, మరి విద్య గురించి పాశ్చాత్య శాస్త్రవేత్తల అభిప్రాయాలు, అదేవిధంగా ఈ యొక్క విద్య గురించి భారతీయ విద్యా తత్వవేత్తల అభిప్రాయాల గురించి మనం మొదటి వీడియోలో నేర్చుకున్నామండి. ఈ యొక్క వీడియోలో విద్య దాని యొక్క స్వభావం గురించి మనం నేర్చుకుందాం. విద్య దాని యొక్క స్వభావం భారతీయ పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలు గమనిస్తే మనం విద్యా స్వభావం అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది. భారతీయ పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలను గమనిస్తే విద్యా స్వభావం అనేది అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది. శరీరములోను అదేవిధంగా మనస్సులోను, శరీరంలోను అదేవిధంగా మనస్సులోను, ఆత్మలోను నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటకు తీయుటయే విద్య. శరీరంలోను మనస్సులోను ఆత్మలోను నిక్షిప్తమైనటువంటి అత్యున్నత శక్తులను శరీరంలోను మనస్సులోను ఆత్మలోను నిక్షిప్తమైనటువంటి అత్యున్నత శక్తులను బయటకు తీయుటయే విద్య అని ఒకరంటే, జీవితమే విద్య అని మరొకరు అన్నారండి. జీవితమే విద్య అని మరొకరు అన్నారు. నాగరిక ప్రపంచంలో విద్య అందరికీ అవసరమే. ఈ యొక్క నాగరిక ప్రపంచంలో విద్య అనేది అవసరమే. కుల మతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాంతీయ భేదం లేకుండా విద్య అనేది అందరికీ అవసరమే. మానవ సామాజిక జీవితం మారుతుంది. మానవ సామాజిక జీవితం మారుతుంది. దీని నేపథ్యంలో విద్య అర్థం అదేవిధంగా స్వభావం కూడా మారుతూ ఉంటుంది. మానవుని యొక్క సామాజిక జీవితం మారుతుంది కనుక దీని నేపథ్యంలో విద్య యొక్క అర్థం అదేవిధంగా స్వభావం కూడా మారుతూ ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో విద్య స్వభావం కూడా గుణశీలమైనది. మానవ పరిణామ క్రమంలో విద్య స్వభావం కూడా గుణశీలమైనది. విద్య భావం అపరిమితమైనది. విద్య యొక్క భావం అనేది అపరిమితమైనది. ఈ యొక్క విద్య మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనదండి. ఈ యొక్క విద్య అనేది మానవ చరిత్రలో అతి ప్రాథమికమైనది. ఇక విద్య గురించి కొన్ని అంశాలు చూద్దామండి. విద్య గర్భస్థ శిశువు నుంచి మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. విద్య అనేది గర్భస్థ శిశువు నుంచి మరణించే వరకు నిరంతరము కొనసాగే ప్రక్రియగా మనం చెప్పవచ్చు. మనిషి వివిధ దశల్లో పొందిన విజ్ఞానం అనుభవం విద్యగా ఉండాలి. ఈ యొక్క విద్య మనిషి యొక్క గర్భస్థ శిశువు నుండి మరణించేంత వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. అదేవిధంగా మనిషి యొక్క వివిధ దశల్లో పొందిన విజ్ఞానం అంటే బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ, వివిధ దశల్లో పొందినటువంటి విజ్ఞానం ఎలా ఉండాలంటే అనుభవ విద్యగా గమనించాలి. విద్య అనేది ఒక క్రమ పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. నష్టపోతే ఈ యొక్క విద్య అనేది ఒక క్రమ పద్ధతిలో
కొనసాగేటువంటి ప్రక్రియగా మనము చెప్పవచ్చండి. విద్య అనేది ఒక క్రమబద్ధమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. ఇందులో ఒక స్థాయి అనంతరం మరొక స్థాయిలో ప్రగతిని కొనసాగించేదే కానీ ఖండికాలుగా ఒక స్థాయిని వదిలి మరొక స్థాయి నుంచి ఆరంభించడం సాధ్యం కాదు. ఈ యొక్క విద్య అనేది ఒక స్థాయి అనంతరం మరొక స్థాయిలో ప్రగతిని కొనసాగించేదే కానీ ఖండికాలుగా ఒక స్థాయిని వదిలి మరొక స్థాయి నుండి ఆరంభించడం అనేది సాధ్యం కాదు. అంటే ఈ యొక్క విద్య ఒక దశలో నేర్చుకున్నది మరొక దశలో ఈ యొక్క విద్య అనేది ఉపయోగపడుతుంది. విద్యా సంస్థలో ఒక పద్ధతి ప్రకారం ఈ యొక్క విద్య అనేది నిర్వహించబడుతుంది. విద్యా సంస్థలో ఒక పద్ధతి ప్రకారము ఈ యొక్క విద్య అనేది నిర్వర్తించబడుతుంది లేదా నిర్వహించబడుతుంది. విద్య అనేది ఒక వ్యక్తి నుంచి ఆరంభమై వ్యక్తుల సమూహం అదేవిధంగా సమాజంలోని అందరికీ ఆవశ్యకమైనదని చెప్పవచ్చండి. ఈ యొక్క విద్య అనేది ఒక వ్యక్తి నుండి ఆరంభమై వ్యక్తుల సొసైటీ సమాజంలోని అందరికీ ఆవశ్యకమైనదని మనము చెప్పవచ్చండి. అంటే విద్య అనేది ఒక వ్యక్తికి పరిమితి కాదండి, సమాజంలో నుండి అందరి వ్యక్తులు కూడా ఈ విద్య అనేది ఆవశ్యంగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే అనగా వ్యక్తి ప్రగతియే సామాజిక ప్రగతి. వ్యక్తి యొక్క ప్రగతియే సామాజిక ప్రగతి. అంటే ఒక వ్యక్తి ప్రగతి పదంలో ముందుకు వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి సమాజానికి సంబంధించి కాబట్టి సమాజం కూడా ప్రగతి పదంలో ముందుకు పోవడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క విద్య అనేది వ్యక్తి ప్రగతియే మరి సామాజిక ప్రగతి కాబట్టి విద్య అనేది అన్ని రంగాలను ప్రభావం చేస్తుంది. విద్య అనేది అన్ని రంగాలను ప్రభావితము చేస్తుంది. ఇక నెక్స్ట్ పోతే వ్యక్తి ప్రవర్తనలో లేదా వ్యక్తిలో ప్రవర్తన మార్పులను ఆశిస్తూ ఈ యొక్క విద్య అనేది ఎలా ఉందండి, ఈ యొక్క విద్య అనేది ఒక వ్యక్తిలో ప్రవర్తన మార్పులను ఆశిస్తూ మానవ ప్రగతికి నిర్దేశాన్ని సూచిస్తుంది. ఈ యొక్క విద్య ఏం చేస్తుంది సార్ అంటే ఈ యొక్క విద్య అనేది వ్యక్తిలో పరివర్తనను తీసుకొస్తుంది. అంతేకాకుండా వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పులను ఆశిస్తూ మానవ అభివృద్ధికి దిశానిర్దేశాన్ని సూచిస్తుంది ఈ యొక్క విద్య అనేది. ఇక నెక్స్ట్ పోతే విద్య ఒక సుశిక్షణ దాని ద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత, ప్రయోజనాత్మకతను పెంపొందిస్తుంది. విద్య అనేది ఒక మంచి శిక్షణ. సుశిక్షణ అంటే మంచి శిక్షణ. ఈ యొక్క విద్య అనేది ఒక సుశిక్షణ. దాని ద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత అదేవిధంగా ప్రయోజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇక నెక్స్ట్ పోతే విద్య లేని జీవితము పశుతుల్యం. సకల ప్రాణులకు విద్య సహజాతంగా వస్తుందండి. సకల ప్రాణులకు విద్య అనేది సహజాతంగా వస్తుంది. కానీ మానవుడు మాట్లాడే జంతువు అతనికి వివేచన అదేవిధంగా విచక్షణ ద్వారా మాత్రమే లభిస్తుంది ఈ యొక్క విద్య. చూడండి, విద్య లేని జీవితం అనేది
విద్య లేని జీవితం అనేది పశుతుల్యము. విద్య లేని జీవితం పశుతుల్యం. సకల ప్రాణులకు ఈ యొక్క విద్య అనేది సహజాతంగా వస్తుంది. సకల ప్రాణులకు ఈ యొక్క విద్య అనేది సహజాతంగా వస్తుంది. కానీ మానవుడు మాట్లాడే జంతువండి. మానవుడు మాట్లాడే జంతువు. అతనికి వివేచన, విచక్షణ ద్వారా వివేచన అదేవిధంగా విచక్షణ ద్వారా మాత్రమే ఈ యొక్క విద్య అనేది లభిస్తుంది. నెక్స్ట్ పోతే విద్య అనేది విద్య అనేది మానవుల్ని విద్య అనేది మానవుల్ని ఇతర ప్రాణుల కంటే అలాగే విద్య లేని మానవుని కంటే ఉన్నత భావాలు కలిగిన నిపుణత గల వ్యక్తిగా రూపొందిస్తుంది. ఈ యొక్క విద్య మానవుని ఏం చేస్తుందంటే ఇతర ప్రాణుల కంటే విద్య అనేది మానవుల్ని ఇతర ప్రాణుల కంటే అలాగే విద్య లేని మానవుని కంటే ఉన్నత భావాలు కలిగిన నిపుణత గల వ్యక్తిగా రూపొందిస్తుంది. ఇక నెక్స్ట్ పోతే విద్యయే బలం అండి. విద్యయే బలం, విద్యయే ధనం, విద్యావంతుడు ఎక్కడైనా రాణించగలడు. విద్యయే బలము, విద్యయే ధనం, విద్యావంతుడు ఎక్కడైనా రాణించగలడు. అందుకనే మానవ జాతికి విద్య అనేది చాలా ముఖ్యమైనదండి. ఇక నెక్స్ట్ పోతే సమాజ ప్రగతికి సమాజ ప్రగతికి సమాజ ప్రగతికి ఆరోగ్యమైన సమాజానికి విద్య ఎంతగానో ఆవశ్యకతను కలిగి ఉంది. సమాజ ప్రగతికి అదేవిధంగా ఆరోగ్యమైన సమాజానికి ఈ యొక్క విద్య ఎంతగానో ఆవశ్యకతను కలిగి ఉంది. ఉదాహరణకు ఒక సమాజంలోని అందరూ కూడా విద్యావంతులైతే ఆ సమాజము పురోగతిని సాధిస్తుందండి. కాబట్టి విద్య యొక్క స్వభావము ఇద్దరిమిద్దరుగా ఇంతే అని చెప్పలేమండి. అంటే విద్య యొక్క స్వభావం ఇంత అని చెప్పలేము. ఈ యొక్క విద్య అనేది చాలా విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉంటుంది. విద్య అనేది చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది. ఇది విద్య దాని యొక్క స్వభావం అండి. ఇక నెక్స్ట్ పోతే భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానం చారిత్రాత్మక దృష్టి అండి. భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానం చారిత్రాత్మక దృష్టి. నెక్స్ట్ భారత ఉపఖండంలో భారత ఉపఖండంలో విద్య ప్రాధాన్యత ఎంతగానో ఉంది. సనాతన కాలం నుంచి అంటే చారిత్రక యుగం ఆరంభం నుంచి అంతకు పూర్వం వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు మొదలగు వాటి ఆధారంగా విద్యాభ్యాసం అమల్లో ఉండేదండి. ఈ యొక్క ప్రాచీన విద్యా విధానం బోధనా విద్యా విధానాలు ఈ యొక్క ప్రాచీన విద్యా విధానం అదేవిధంగా బోధనా విద్యా విధానాలు చాలా వరకు సాంప్రదాయక పద్ధతులనే కొనసాగండి. చాలా వరకు ఈ యొక్క సాంప్రదాయక పద్ధతిలోనే కొనసాగాయి. ముఖ్యంగా బ్రాహ్మణ అదేవిధంగా క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చతుర్వర్ణాలుగా విభజింపబడినారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చతుర్వర్ణాలుగా విభజింపబడినారు. పురాణాలు, రామాయణ, భాగవత, భారత ఇతిహాసాల్లో గురు శుశ్రూషలు చేస్తూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని మనకి తెలుస్తుంది.
ఈ యొక్క పురాణాలు, రామాయణ, భాగవత, భారత ఇతిహాసాల్లో భారత ఇతిహాసాల్లో గురు శుశ్రూషలు చేస్తూ ఆశ్రమ విధానంలో విద్యను అభ్యసించేవారని తెలుసు. అంటే అప్పుడు సరైన అంటే బుక్స్ లేవండి. అంటే గురువు చెప్పిందే వీళ్ళు నేర్చుకునేవారు. ఇక నెక్స్ట్ పోతే విద్యా బోధనకు ఒక నియమిత కాలం, విద్యా బోధనకు ఒక నియమిత కాలం, అలాగే నియమిత అంశాలు బోధించాలనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవసరం, అవకాశం, సందర్భానుసారంగా బోధించబడేవి. అప్పుడు ఈ యొక్క విద్యా విధానం ఎలా ఉండదంటే నియమిత అంశాలు బోధించాలని, అంటే నియమిత అంశాలు బోధించాలని, లేకపోతే నియమిత ఈ విధ అంటే ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అవసరం లేకుండా ఆ యొక్క బోధన అనేది సందర్భానుసారంగా బోధింపబడేవి. ఇక నెక్స్ట్ పోతే వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా వార్షిక పరీక్షలు అనే భావన కాకుండా ధర్మ సూత్రాలు, సత్యం, న్యాయం, సామాజిక ప్రాతిపదికన వ్యక్తి అభిరుచిని బట్టి ఆయా రంగాలలో వారికి తర్ఫీదిచ్చేవారని తెలుస్తుందండి. ఇప్పుడు ఈ యొక్క సాంప్రదాయ అంటే ప్రాచీన విద్యా విధానం అండి. ఈ యొక్క ప్రాచీన విద్యా విధానం అంటే ఎలా అంటే ఈ యొక్క విద్యా విధానం అనేది చాలా వరకు సాంప్రదాయక పద్ధతిలోనే కొనసాగాయి. అప్పుడు ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులండి చతుర్వర్ణాలు విభజింపబడినారు. మరి అప్పుడు విద్య అనేది పురాణాలు, రామాయణ, భాగవత, భారత ఇతిహాసాల్లో గురు శుశ్రూషలు చేస్తూ ఆశ్రమ విధానంలో ఈ యొక్క విద్యను అభ్యసించేవారని మనకి తెలుస్తుంది. ఈ యొక్క విద్యా బోధనకు ఒక నియమిత కాలమని గాని, అలాగనే ఈ విద్యకు నియమిత అంశాలు బోధించాలంటే ప్రాధాన్యత ఇవ్వకుండా అవకాశం, అదేవిధంగా సందర్భానుసారంగా బోధించడం అనేది జరిగింది. మరి ఈ కాలంలాగా అప్పుడు వార్షిక పరీక్షలు అనే భావన గాకుండా, మరి ధర్మ సూత్రాలు, సత్యం, న్యాయం, సామాజిక ప్రాతిపదికన వ్యక్తి అభిరుచిని బట్టి ఆయా రంగాల్లో వారికి తర్ఫీదు ఇచ్చేవారని తెలుస్తుంది. అంతిమంగా పరీక్షలు, నిర్వహణ పోటీలు. అంతిమంగా పరీక్షలు అంతిమంగా పరీక్షలు, అదేవిధంగా నిర్వహణ పోటీలు, పరీక్షలు, నిర్వహణ పోటీలు, ప్రతిభా పాఠవముల ప్రదర్శన, యోధులకు సన్మానం మొదలైనవి జరపబడినట్లు తెలుస్తుంది. అంటే ఇప్పటికప్పుడు వార్షిక పరీక్షలు ఇవ్వండి. మరి ఏం చేస్తారంటే ఈ అంతిమంగా చివరికి ఏం చేస్తారంటే పరీక్షలు నిర్వహణ అంటే పరీక్షలు అనేవి నిర్వహణ పోటీలు, అదేవిధంగా ప్రతిభా పాఠముల ప్రదర్శన, యోధులకు సన్మానం మొదలైనవి జరపబడినట్లుగా తెలుస్తుంది ఈ యొక్క వార్షిక పరీక్షలకు బదులుగా. ఇక నెక్స్ట్ పోతే అనంత అనంతర కాలంలో మత ఛాందస భావనలతో కూడిన విద్యా విధానం కొనసాగినట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత మత ఛాందస భావనలతో అంటే మత ప్రాతిపదికన మత ఛాందస భావనలతో కూడినటువంటి విద్యా విధానం కొనసాగింపుగా కొనసాగినట్లుగా విద్యా విధానం కొనసాగినట్లుగా తెలుస్తుంది. మత బోధనలు, ధర్మ ప్రవచనాలు, గణితం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రంలో వృత్తి విద్యలు, అదేవిధంగా శ్రమకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ తర్వాత విద్యా విధానంలో. అనంతర కాలంలో హిందూ మతంలో భేదభావాలు, శైవ, వైష్ణవ, చరవాక, వీర వైష్ణవ, వీరశైవ ప్రాబల్యాలు విద్యా విధానంలో కొంత సంస్కరణలు తెచ్చినప్పటికీ సామాజిక కట్టుబాట్లు, విలువలతో నియమ నిబంధనలు విలువల ఆచరణ తగ్గి మత బోధకులు, గురువుల ఆలోచనల్లో వికృత ఆలోచన చోటు చేసుకోవడం అయితే జరిగింది. అనంతర కాలంలో హిందూ మతంలో భేదభావాలు అదేవిధంగా
భేద భావాలు శైవ వైష్ణవ చర్వాక అదేవిధంగా వీరశైవ ప్రాబల్యాలు విద్యా విధంలో కొంత సంస్కరణలు తెచ్చాయి. అయితే కొంత సంస్కరణలు తెచ్చినప్పటికీ సామాజిక కట్టుబాట్లు, నియమ నిబంధనలు, విలువల ఆచరణ తగ్గి మత బోధకుల, గురువుల ఆలోచనలలో వికృత ఆలోచనలు చోటు చేసుకోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోతే జైన, బౌద్ధ మతాల ఆవిర్భావం అనంతరం ఈ యొక్క విద్యా విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. బౌద్ధంలో మహాయాన, హీనయాన, అదేవిధంగా జైనంలో శ్వేతాంబరులు, దిగంబరులు అనే వర్గ పోరాటాలు కొనసాగాయి. ఎప్పుడైతే ఈ విధంగా ఈ విద్యలో మరి మత బోధకులు అదే గురువుల యొక్క ఆలోచనలో వికృత ఆలోచనలు ఎప్పుడు చోటు చేసుకున్నాయో ఈ బౌద్ధ మతాల ఆవిర్భావం అనంతరం ఈ యొక్క విద్యా విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ యొక్క బౌద్ధంలో హీనయాన, అదేవిధంగా జైన మతంలో శ్వేతాంబరులు, దిగంబరులు ఉన్నటువంటి వర్గ పోరాటాలు కొనసాగాయండి. వర్గ పోరాటాలు కొనసాగాయి. అయినప్పటికీ ప్రజల్లో విద్య పట్ల మంచి శ్రద్ధ ఏర్పడింది. వాటికి అనుగుణంగా ఆనాటి ఆంగ్లేయులు అంటే విద్యలో ఎప్పుడైతే శ్రద్ధ ఏర్పడిందో వాటికి అనుగుణంగా ఆనాటి ఆంగ్లేయులు వారి ఆలోచనల వల్ల మన విద్యాపీఠంలో వారి యొక్క ఆలోచన వల్ల మన విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయండి. ఈ యొక్క ఆంగ్లేయులు మరి వారి యొక్క ఆలోచన వల్ల మన విద్యా వ్యవస్థలో పెను మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఆర్యవర్తంలో నలంద, తక్షశిల, కాశీ, అయోధ్య వంటి ప్రదేశాల్లో ఈ యొక్క విద్యాలయాలు ప్రారంభించబడ్డాయి. ఈ యొక్క ఆంగ్లేయులు వారి యొక్క ఆలోచన వల్ల మన యొక్క విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఆర్యవర్తంలో నలంద, అదేవిధంగా తక్షశిల, కాశీ, అయోధ్య వంటి ప్రదేశాల్లో విద్యాలయాలు అనేవి ప్రారంభించబడ్డాయి. బౌద్ధ మత ప్రాబల్యం కలిగిన రాచరిక స్థానాల్లో విద్యాపరమైన మేధోమథనం, ధర్మ సమ్మేళనాలు జరిగాయి. బౌద్ధ మత ప్రాబల్యం కలిగిన ఈ యొక్క రాచరిక స్థానాల్లో విద్యాపరమైన మేధోమథనం, అదేవిధంగా ధర్మ సమ్మేళనాలు జరిగాయి. సామాన్య మానవునికి చదువుకునే అవకాశాలు లేనప్పటికీ కనీసం ప్రవచనాలు వినే అవకాశం, తద్వారా వివేచన పరిధి పెరిగి తామెందుకు చదువుకోరాదు అనే భావనకు నాంది పలికింది. అంటే ఈ యొక్క బౌద్ధ మత ప్రాబల్యం కలిగినటువంటి రాచరిక స్థానాల్లో విద్యాపరమైనటువంటి మేధోమథనం, ధర్మ సమ్మేళనాలు జరిగాయి. మరి ఆ రోజుల్లో సామాన్య మానవునికి చదువుకునే అవకాశం లేనప్పటికీ కనీసం ప్రవచనాలు వినేటువంటి అవకాశం అయితే దొరికిందండి. ఎప్పుడు అంటే ఈ యొక్క బౌద్ధ మత ప్రాబల్యం కలిగినటువంటి ఆ యొక్క విద్యా యొక్క పరిధిలో మరి ఇక సామాన్యుడు కనీసం ప్రవచనం వినే అవకాశం కలిగింది. తద్వారా వివేచన పెరిగి సామాన్యుల యొక్క వివేచన పెరిగి తామెందుకు చదువుకోరాదు అంటే భావనకు నాంది పలికింది.
నెక్స్ట్ పోతే ప్రాక్ పశ్చిమ దేశాలు. చూడండి, భారత భూభాగంపై అలెగ్జాండర్ దండయాత్రలు మొదలు. భారత భూభాగంపై భారత భూభాగంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలు అనేక ప్రాచీన పాశ్చాత్య దేశాలు అధికార పీఠాన్ని ఏర్పరచాలనే దృక్పథం, అలానే తురుస్కుల అరబ్బుల ఆగమనం ఆరంభమైంది. తర్వాత భారత భూభాగంపై అలెగ్జాండర్ దండయాత్ర మొదలు అనేక ప్రాచీన అదేవిధంగా పాశ్చాత్య దేశాలు అధికార పీఠాన్ని ఏర్పరచాలనే దృక్పథం, అలాగే తురుస్కులు అరబ్బుల ఆగమనం అనేది ఆరంభమైంది. వర్తక వ్యాపారం విదేశీయానం అనే నెపంతో వచ్చి ఇక్కడ హిందువుల అనైక్యతను అవకాశంగా తీసుకొని ప్రజాస్వామ్యవాదానికి తెరతీశారు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ వర్తక వ్యాపారం విదేశీయానం అనే నెపంతో వచ్చి ఇక్కడ హిందువుల అనైక్యతను అవకాశంగా తీసుకొని సామ్రాజ్యవాదానికి తెరతీశారు. ఇస్లామిక్ విధానాలు, మత ఛాందస భావనలు, అరబ్బీ పారసీక భాషలను అభివృద్ధి పరచుకోదలుచుకున్నారు. తద్వారా ఏమవుతుందంటే తర్వాత ఇస్లామిక్ విధానాలు, మత ఛాందస భావనలు, అరబ్బీ పారసీక భాషలను అభివృద్ధి పరచుకోదలుచుకున్నారు. మత సంస్థలు మక్తబులు ఏర్పాటు చేశారండి. మత సంస్థలు అదేవిధంగా మక్తబులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ స్త్రీ విద్యకు ప్రాధాన్యత లేదు. మత సంస్థలు ఏర్పరిచిన ఈ యొక్క మక్తబులు ఏర్పాటు చేసినా సరే అయినప్పటికీ ఈ యొక్క స్త్రీ విద్యకు ప్రాధాన్యత లేదండి. స్త్రీ కుటుంబ పోషణ, గృహ నిర్వహణ వరకే విద్యావకాశాలు కలిగించబడినాయి. ఈ యొక్క స్త్రీకి మరి కుటుంబ పోషణ, గృహ నిర్వహణ వరకే విద్యా అవకాశాలు కలిగించబడినాయి. ఇకపోతే ప్రాక్ పశ్చిమ దేశాలు ఐరోపా వాసులు మన దేశంపై దృష్టిని సారించారు. ప్రాక్ పశ్చిమ దేశాలు ఐరోపా వాసులు మన దేశంపై దృష్టిని సారించారు. నావికాయానం, విజ్ఞాన వికాసం, నూతన అంశాల అన్వేషణల ఫలితంగా యూరోపియన్ల రాక ఆరంభమైంది. అయినప్పటికీ హిందూ మతం వివిధ మతాల చీలికల రూపంలో ఉంది. ముస్లిం అనైక్యత వల్ల యూరోపియన్లకు మార్గము సుగమమైంది. ఇలా వారి కాలంలో పారిశ్రామిక విప్లవం ఫలితంగా కలోనియలిజం, సామ్రాజ్యవాదం పెలుగుకుంది. ఇక నెక్స్ట్ పోతే వర్తక వాణిజ్యాల్లో పోటీతత్వం అనేది పెరిగిందండి ఆ రోజుల్లో. అయినప్పటికీ సనాతన విద్య వైదిక కాలం నాటి విద్యలో భాగంగా ప్రధానంగా సంస్కృతం బోధించబడింది. ఇది కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ యొక్క సనాతన ధర్మం ఉన్నటువంటి ఈ యొక్క వైదిక కాలం విద్య అనేది కేవలం సంస్కృత భాషలో బోధించబడింది. ఈ యొక్క వైదిక కాలం విద్య అనేది కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది మనకు ఉన్నటువంటి విద్య, దాని యొక్క స్వభావము. అదేవిధంగా భారతదేశంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్యా విధానము చారిత్రాత్మక దృష్టి, అంటే స్వదేశీ విద్య నుండి
తర్వాత విదేశీ విద్యకు ఏ విధంగా వచ్చిందో మనం ఈ యొక్క వీడియో చూసామండి. ఇది ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకున్న అంశం అండి. నెక్స్ట్ వీడియోలో ప్రాచీన కాలపు విద్యలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వర్ణాలు, అదేవిధంగా మరి వర్ణాశ్రమ ధర్మాల గురించి నెక్స్ట్ వీడియో చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.